యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఆరాధన చేసుకునేటువంటి సమయం. Everybody has come here to worship Lord Jesus Christ. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు దేవుని యొక్క ఆరాధన చేయవాలని ఆశ. Not for talking, not for cheating. దయచేసి మోసం కానీ అశ్రద్ధ కానీ Not came for here like that. దయచేసి ఆ విధంగా చేయడానికి ఇక్కడికి మనం రాలేదు. You seek fear of Lord. మనం యొక్క కూర్చుని కూడా దైవికమైనటువంటి భయం కలిగి కూర్చుందాం. Don't look on cameras. This presence of God, that's why. దయచేసి దేవుని యొక్క సన్నిధి కాబట్టి ఇటు అటు చూడొద్దు. ముఖ్యంగా కెమెరాల వైపు మీ యొక్క ఫోన్లను దయచేసి అనుకరించొద్దు. Everybody wants to worship very sincerely and seriously. దయచేసి క్రమంగా దేవుని యొక్క మందిరంలో శ్రద్ధ కలిగిన వారమై మనం దేవుని ఆరాధన చేస్తాం. అందుకొరకే ఇక్కడికి వచ్చినాం మనం. Please listen carefully the word of God. Please listen carefully the word of God. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. Let us turn to chapter Isaiah. యెషయా గ్రంథాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 30 chapter. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. Yeah. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. We shall read alternately. దయచేసి ఉత్తర ప్రత్యుత్తరంగా మనం వాక్యాన్ని చదువుకుందాం. Yeah. How stubborn children, declares the Lord, who carry out a plan but not mine, and who make an alliance but not of my spirit, that they may and seem to sin. రెండవ వచనం, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. Yeah, once again read first verse everybody. మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. Yeah. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. Yeah. Shall we pray? దయచేసి ప్రార్థన చేద్దాం. దేవుని వైపు చూద్దాం ప్రార్థనలో. Loving Heavenly Father, thank you once again come at thy feet. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరి ఒకసారి మీ యొక్క పాద సన్నిధిలోకి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. Use thy glory. మీ మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తున్నాం. Share this word. మీ యొక్క Share this word and use thy glory. ఈ యొక్క లోకాన్ని రక్షించిన నిమిత్తమై ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క మహిమార్థమై వాడుకోనండి. Yes Lord. అవును ప్రభువా. Please help us. మాకు సహాయం చేయండి. Guide us. మమ్మల్ని నడిపించండి. We pray in the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి నామం పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి. Amen. ఆమేన్. Here we see those who are got trouble. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క మార్గంలో ఉన్న వారు శ్రమ పడుతూ ఉన్నారు. Yeah. Why? Because they are stubborn peoples. వాళ్ళు శ్రమ పడేటువంటి పిల్లలు. Israelites are Judas also stubborn peoples. Stubborn, mondi. ఇశ్రాయేలులు గాని యూదులు గాని వారు మొండి ప్రజలు. Yeah. Always they are depend upon worldly things. వారు ఎప్పుడు చూసినా వారి యొక్క ఈ లోకానుసారమైన వాటి మీదనే ఆలోచన చేసేవారు. They are always disobedient peoples. ఎప్పుడు కూడా వాళ్ళు లోబడే పిల్లలు కాదు వాళ్ళు. That's why God says that may add sin to sin. అందుకొరకని దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది, పాపం కూర్చుకుంటూ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. God says like that. That's why everybody wants to worship sincerely, seriously, but somebody people do not know how to worship. అందుకని దేవుడు అదే ఆలోచన చేస్తా ఉన్నాడు, దేవుణ్ణి నమ్మకంగా ఆరాధించాలని. కొంతమంది అయినా దేవుణ్ణి నమ్మకంగా ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. But we do not do like that. మనము ఆ విధంగా చేయట్లేదు చాలా సార్లు. Our behavior is like idol worship. మనము విగ్రహారాధన చేసేవారుగానే ఉన్నాము ఎక్కువ సార్లు. Yeah. Why? Because ఎందుకంటే we love so much the worldly things. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమించే వారంగా ఉన్నాము. In those days also Israelites and Judas also are doing the same thing. ఆ దినాలలో యూదులు ఇశ్రాయేల్ అనబడే వారు కూడా ఆ విధంగానే చేస్తూ వచ్చినారు. Number of times, many times God told, please don't do like that. లెక్కలేనన్ని సార్లు వారు ఆ విధంగా చేస్తున్నా దేవుడు వారికి చెప్పినాడు ఆ విధంగా చేయొద్దని. They are doing same thing. అదే రీతిగా చేస్తూ వచ్చినారు. Why they are doing we don't understand. వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో మనకైతే అర్థం కాలేదు. We are also the same manner, the same thing, we are doing same thing. వాళ్ళు చేసినట్లుగానే మనం కూడా చాలా సార్లు చేస్తూ వచ్చాము. Here we see the 30 chapter and
7th verse. 30వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే 30వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే Egypt help is worthless and empty, therefore I have called a Rab who steals. ఐగుప్తీయుల వలని సహాయము పనికిమాలినది నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టారు. Yeah, God says Gappalavar means boastful. Boastful peoples. దేవుడు చెప్తా ఉన్నాడు, వాళ్ళు పైకి మాత్రమే మాట్లాడతారు, గప్పాలు కొడతారు వాళ్ళని చెప్తా ఉన్నాడు. Some Christians are there, they are boastful, they are boasting ourselves and himself. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దేవుని సన్నిధిలో కొంతమంది వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, దేవుని గురించి కూడా గొప్పలు చెప్తారు. వాళ్ళు They are not doing anything. వాళ్ళు ఏది తెలియదు అసలు వాళ్ళకి, but they are getting forced and boastful nature. వాళ్ళు గప్పాలు కొట్టడానికే వారి యొక్క నేచర్ అట్లాంటిది, వారి యొక్క స్వభావమే గప్పాలు కొట్టే స్వభావం. That's why God says you are boastful people, you are boastful children. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, మీరు గప్పాలు కొట్టేవారు గప్పాలు కొట్టే పిల్లలై ఉన్నారు అంటున్నాడు. Always depend upon the worldly things. లోకానుసారమైన వాటి మీదనే మీరు ఎప్పుడు ఆలోచిస్తారు. Always depend upon the Egyptians. ఐగుప్తీయుల లాగా మీరు ఆధారపడే వారిగా ఉంటున్నారు. Egyptians, they don't know anything, they will not help everything. వారు ఎవరి మాట వినరు, ఎవరికి సహాయం చేయరు, వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళు. But Israel said they're going there only. ఇశ్రాయేలు వాళ్ళ ఉద్దేశంగా వాళ్ళనే నడిచేవారు. They are depending upon Egypt only. వాళ్ళు ఈజిప్టుల మీదనే ఆధారపడేవారు ఇశ్రాయేలీలు కూడా. That's why God said there are worthless people. అందుకని దేవుడు అంటున్నాడు, వాళ్ళు విలువ లేనటువంటి ప్రజలని చెప్తా ఉన్నాడు. Yeah. Why? Because God created everything. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా, whatever you want, నీకు ఏది కావాలనో అది కూడా everything created everything for you only. నీ కొరకు మాత్రమే చేసినాడు, ప్రతిదీ నీ కొరకు మాత్రమే చేసినాడు. Water, food and trees and plants and everything. నీళ్లు, తిండి, చెట్లు, పుట్టలు అన్ని కూడా నీ కొరకే చేసినాడు. These are called natural resources for you. ఇవన్నిటిని నువ్వు ఉపయోగించుకోవడానికి నీ కొరకు మాత్రమే చేసినాడు వీటిని. But Israel people forgot everything. ఇశ్రాయేలు ప్రజలు మాత్రం వాటన్నిటిని మర్చిపోయినారు. వాళ్ళు they are behave like a Gentiles. వాళ్ళు అన్యుల్లాగా ప్రవర్తిస్తూ వచ్చినారు. Yeah, always. వాళ్ళు ఎప్పుడు చూసినా they walk like that. వాళ్ళు అన్యుల్లాగానే ప్రవర్తిస్తూ వచ్చినారు. they talk like that. Sir, they are talking like that. వాళ్ళు మాట్లాడు కూడా ఆ విధంగానే మాట్లాడుతూ వచ్చినారు. their behavior like that. వాళ్ళ వ్యవహారం కూడా ఆ విధంగానే ఉంది. That's why God said, I will write upon you, I got angry about you. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, మీ మీద నా యొక్క కోపాన్ని కుమ్మరిస్తాను అంటున్నాడు. You see Isaiah chapter 1, యెషయా గ్రంథము chapter 1, మొదటి అధ్యాయము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము. they are always revolt against God. ఎప్పుడు చూసినా దేవునికి వ్యతిరేకమైన revelation. ఎప్పుడు చూసినా దేవునికి ఎదురు తిరిగే వారు వాళ్ళు. Yeah, he sees the second verse. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియకుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా మీద తిరగబడి ఉన్నారు. Every time, everywhere, revolt against God. ఎక్కడ చూసినా ఏ పరిస్థితుల్లోనైనా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. Yeah, 4th one. 4వ వచనం చూస్తే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. Yes, everybody. అందరూ కూడా, అందరు ప్రతి ఒక్కరు కూడా. That's what God says, sinful nation. వారి యొక్క పాపకరమైనటువంటి జాతి అది. So God really, our God is so merciful God. మన యొక్క దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. Our God is graciously God. మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు. See, చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2, 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, verse 4 and 5. 4వ వచనం, 5వ వచనం, 4వ వచనము, 3rd also. 3వ వచనం కూడా, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. Only grace upon only
దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే. The great love upon us. మన 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 మీద దేవుని యొక్క గొప్ప ప్రేమ నిలిచి ఉన్నది. Every time and everywhere, ఏ సమయమైనా ఏ పరిస్థితిలోనైనా God showing love upon us. దేవుని యొక్క ప్రేమ మన పట్ల దేవుడు God చూపించేవాడుగా ఉన్నాడు. showing merciful upon us. మన మీద దయ చూపించేవాడుగా ఉన్నాడు దేవుడు. Yeah, see here, Exodus. నిర్గమ కాండము, మనము బైబిల్లో నిర్గమ కాండము, There also Israelites revolt against God. అక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరిగినారు. Exodus chapter నిర్గమ కాండము, దయచేసి మాట్లాడొద్దండి. 32 chapter. నిర్గమ కాండము 32వ అధ్యాయము. నిర్గమ కాండము 32వ అధ్యాయము. Here we see 32 chapter 9th verse. 9వ వచనం చూసుకుందాం. నిర్గమ కాండము 32వ అధ్యాయము 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. Yeah, వారు లోబడనొల్లని ప్రజలు. stubborn peoples. వాళ్ళు తిరుగుబాటు చేసేవారు, వాళ్ళు భోగం చెప్పుకునేవారు. వాళ్ళు Yeah, that's a God's angry దేవుని upon them. వారి మీద దేవుని కోపము, దేవుని ఉగ్రత నిలుస్తూ వచ్చింది. Then Moses came in the front of the people, Israel people. ఆ ఇజ్రాయేల్ యొక్క ప్రజల ముందుకు దైవజనుడైన మోషే ముందుకు వచ్చి నిలబడ్డాడు వారి తరఫున. God says, Moshe, దేవుడు please చెప్పినాడు, మోషే go far. నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. I got angry about the Israel peoples. నాకు ఆ ఇశ్రాయేల్ మీద బహు కోపంగా ఉన్నది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మోషే. Moshe didn't go far. మోషే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు తొలగిపో నా సన్నిధి నుంచి. Lord merciful upon the Israel peoples. ఆ ఇజ్రాయేల్ మీద దేవుని యొక్క కృపను చూపించడానికి. So Moshe says one thing, you listen, 11th verse. 11వ వచనం చూద్దాం. 32వ అధ్యాయము 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. You are the God you brought from Egyptians. నీవే దేవుడవు కదా, నీవే వారిని ఐగుప్తుల నుంచి నడిపించిన వాడవు కదా. Again, do you want perish the people? మళ్ళీ నువ్వు మళ్ళీ ఒకసారి ఆ ఇశ్రాయేలు ప్రజలను మళ్ళీ నువ్వు త్రోసివేస్తావా? No, please don't do like that. Do not do like that. దయచేసి దేవా ఆ విధంగా మాత్రం చేయకు. Please grace upon them. వారి మీద నీ కృప చూపించు, నీ దయ చూపించు. Yeah, same like that Jesus Christ also came down. ఆ విధంగానే యేసు ప్రభువు వారు మన కొరకు దిగి వచ్చినాడు. ఆయన he struggled so much. ఆయన మన గురించి అనేక శ్రమలు అనుభవించినాడు. Yeah, he struggled so much and he beaten. ఆయన మన గురించి అనేక శ్రమలు అనుభవించినాడు. ఆయన మనల్ని బట్టి మన కొరకు ఆయన కొట్టబడ్డాడు. Some people are blemishing him. ఆయనని అవమానపరిచినారు. ఆయనని అక్కడికి వచ్చినటువంటి అనేకులు ఆయనని అవమానపరిచే రకంగా మాట్లాడినారు. Although he didn't say anything, even one single word also. అయినప్పటికీ ఆయన ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. Why? Because ఎందుకంటే God knows everything. We are stubborn peoples, we are disobedient peoples, we are always revolt against God. దేవునికి తెలుసు మనం ఏ విధంగా తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తామో, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, ఆయన మాటను పెడచెవిని పెట్టి ఎట్లా వెళ్తామో దేవునికి తెలుసు. Although he showing upon us grace. అయినప్పటికీ మన మీద తన యొక్క కృపను చూపించేవాడుగా ఉన్నాడు. See here. ఇక్కడ మనం చూస్తే Isaiah chapter 1. యెషయా గ్రంథము మొదటి అధ్యాయం. That's what God says, 16th verse. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 16th verse. 16వ వచనము. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మీ దుష్క్రియలు కనబడకుండా wash yourself, make yourself clean. మిమ్మును మీరు కడుక్కొనండి, శుద్ధి చేసుకోనండి. Otherwise, లేకపోతే you are not eligible to worship Lord Jesus Christ. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి మనకు అర్హత లేదు, మీకు అర్హత లేదు. Why? Because ఎందుకంటే you are doing always bad things. దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడూ చెడ్డ కార్యాలు చేస్తావు. Yeah, that's why you are unable to worship the Lord Jesus Christ. దేవునికి వ్యతిరేకంగా చెడ్డ కార్యాలు చేస్తున్నాం కాబట్టి మనం ఆరాధించడానికి అర్హత లేని ప్రజలం మనం. 17th verse says, 17వ వచనం ఈ విధంగా సెలవిస్తా ఉంది. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని
హింసించబడు వానిని విడిపించుడి, Yeah. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. Somebody don't know how to give the judgment. చాలా మందికి తెలియదు ఏ విధంగా తీర్పు చేయవలెను. That's what God says. అందుకని దేవుడు సెలవిస్తా ఉన్నాడు, Correct operation. Please do correct operation. Good judgment. ఆ విషయాన్ని సరైన రీతిలో సరైన పద్ధతిలో మీరు తీర్పు తీర్చాలి, సరైన రీతిలో మాట్లాడాలి. God judged very clearly and very good judgment. His judgment is very good. దేవుడు ఖచ్చితంగా నిశ్చితమైనటువంటి తీర్పును ఆయన ఇచ్చేవాడు. Yeah. So once again we'll see one for verse. That's what God says. 11th verse. 11వ వచనం, అదే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, Yeah. దహన బలులకు పొట్టేలును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. Yeah. You are coming and you are offering burnt offering. Yes, you are right. But you have so much sin you have in your heart. నువ్వు వస్తున్నావు ఆరాధించడానికి, నువ్వు దహన బలి అర్పించడానికి వస్తున్నావు, కానీ You have so much sin in your heart. నువ్వు నాకు వ్యతిరేకంగా నీ హృదయంలో చాలా పాపం ఉంచుకున్నావు. Although you are coming and offering burnt offering, although you are coming and worshiping to Lord Jesus Christ, unnecessary. There is no necessity. అయినప్పటికీ కూడా నువ్వు ఆరాధించి స్తుతించడానికి ఇంకా అవకాశం ఇస్తున్నాను. అవకాశం ఉన్నప్పుడల్లా These are all the waste things. ఈ లోకంలో నువ్వు ఆలోచించే ప్రతిదీ కూడా అది వేస్ట్, వ్యర్థమైనటువంటి మాట. Again you are thinking worldly things. Again you are ఇప్పటికి కూడా మళ్ళీ లోకానుసారమైనటువంటి పద్ధతులను, లోకానుసారమైనటువంటి విషయాలు నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు, మళ్ళీ ఆలోచన చేస్తా ఉన్నావు. God cutted everything. Sorry. God removed everything from this world. ఈ లోకంలో ఉన్నదాన్ని ప్రతిదాన్ని దేవుడు తొలగించేవాడు. Again you're going often and often. మళ్ళీ నువ్వు అదే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు, అట్లనే అర్పించడానికి సిద్ధపడతా ఉన్నావు. Again you're coming late. నువ్వు అదే విధానంలో వస్తున్నావు. Again you're doing the same thing. అట్లనే మళ్ళీ అట్లనే అదే మాదిరి చేస్తూ ఉన్నావు మళ్ళీ. That's what God says 12th verse. అందుకని 12వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడేవాడు. God says, when you come to appear before me, who has required of you this trembling of my courts? God says. ఈ విధంగా చేయడానికి మందిరానికి మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. God is a graciousful, and if you are doing something wrong, God will go and wrath upon them. ఒకవేళ నువ్వు ఆ విధంగా చేసేవాడిగా ఉన్నట్టయితే, నువ్వు ఇంకనూ దేవునికి వ్యతిరేకంగా చేసేవాడిగా ఉన్నట్టయితే, నీ మీద దేవుని యొక్క కోపము రగులుకునేటువంటి సమయము. That's why God says, see 15th verse. అందుకని 15వ వచనంలో ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. Full of blood shed, your మొత్తము hands. రక్తమే కనబడతా ఉంది. When you going to pray, I didn't hear your prayers. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా నాకు అదే కనబడతా ఉంది. When you stretch your hands, I can't see, I will close my eyes. నా వైపు చేతులు చూసినప్పుడల్లా నా కన్నులు మూసుకుంటున్నాను నేను అంటున్నాడు ఆయన. Why? Because ఎందుకంటే 13th verse you see. 13వ వచనంలో ఈ విధంగా ఉంది, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాని నీకను తేకుడి, అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనను జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. God never happy. These all this situation. ఇట్లాంటి విషయాలన్నిట్లో, ఇట్లాంటి పరిస్థితులన్నిట్లో దేవుడు సంతోషం వ్యక్తం చేసేవాడు కాదు, సంతోషంగా ఉండేవాడు కాదు. See here again. మళ్ళీ చూద్దాం మనం. That's why God says 6th verse. 6వ వచనాన్ని మనం చూస్తాం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండిపడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. Yeah, from the sole of the foot even to the head, there is no soundness in it, but bruises and sores and raw wounds from top to bottom. పై నుంచి కింది వరకు మొత్తం ఎక్కడ చూసినా, అరకాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా స్వస్థత లేదు, మంచిది లేదు. Who will going to heal? నిన్ను ఎవడు స్వస్థపరచాలి?
Who will going to set right you? Who will going to correct you? నిన్ను ఎవడు సెట్ చేయాలి? నేను ఎవడు మంచిగా చేయాలి? Who will protect us from this world? ఈ లోకంలో ఎవడు భద్రపరచాలి నిన్ను? Nobody is there, none of you is there in this world to protect you and me. ఈ లోకంలో నిన్ను నన్ను భద్రపరిచేవాడు ఎవడు లేడు. In this world, nobody is there heal member. ఇక్కడ మనల్ని స్వస్థపరిచేవాడు ఈ లోకంలో ఎవడు లేడు. Only Jesus is the way. He will going to heal you. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నిన్ను నన్ను స్వస్థపరిచేవాడు. Nobody is there. ఎవ్వరు లేరు. Yeah. So in those days, in previous life also, the same manner ours. ఆ వెనకటి దినాలను చూస్తే అదే విధానంలో కొనసాగుతా ఉంది. We are like that only. మనం కూడా ఆ విధంగానే ఉన్నాం. In those days and in our previous life. మన యొక్క పాత జీవితంలో కూడా ఆ విధంగానే ఉంది. So God is merciful. దేవుడు కృపగలవాడు. God is so great love pouring upon us. మన మీద దేవుడు తన యొక్క మహా గొప్ప ప్రేమ కుమ్మరించినాడు ఆయన. If they're not doing like that, ఎవరైతే ఆ విధంగా చేయొద్దన్నారో, ఆ విధంగా చేయకుండా ఉన్నారో, so God really see Ephesians chapter Ephesians. ఎఫెసీయులకు రాసిన Turn to chapter Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక. Yeah. Chapter 2. రెండవ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. How God did great thing. మన ఎడల దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసినాడో మరొకసారి చూద్దాం మనం. 16th verse. 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. And might reconcile us both to God. Reconcile. మనము ఏకముగా చేసి first before our life is so bad. ఇంతకంటే ముందు మన జీవితము చెడ్డగా ఉండేది. Everybody people, when we see the people to us, they are go far. మునుపు మనల్ని చూసిన ప్రతి వారు ప్రజలు జనులనే వారు మనల్ని చూసిన వారు మనల్ని గురించి తెలుసుకొని వారు దూరంగా వెళ్ళేవారు. God never like that. కానీ దేవుడు ఆ విధంగా చేయలేదు. He called you. మనల్ని పిలిచినాడు ఆయన. And he cleanse our sins. మన యొక్క పాపములన్నిటిని శుద్ధీకరించినాడు ఆయన. And spiritually heal us. మన ఆత్మీయంగా మనల్ని స్వస్థపరిచినాడు ఆయన. He cured the people. మనందరినీ స్వస్థపరిచినాడు ఆయన. Nobody is there like him in this world. ఎందుకంటే ఆయన రీతిగా ఈ లోకంలో ఎవరూ లేరు స్వస్థపరిచేవారు. He bear everything. He bear sins, everything. మన యొక్క పాపాలు మన యొక్క శాపాలన్నీ ఆయన భరించినాడు ఆయన. Yes, nobody is there in this world. ఈ లోకంలో ఏ విధంగా ఆ విధంగా భరించేవారు ఎవరు లేరు. Really, he didn't talk anything, even single word also. When they are struggle, when they are hit, that Roman peoples. రోమా ప్రజలు ఆయనను హింసించినప్పుడు, ఆయన గుద్దినప్పుడు, ఆయనను బాధ పెట్టినప్పుడు ఆయన నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేదు. Roman peoples are struggled very. That peoples are very cruelty. They are showing cruelty him. వాళ్ళు ఎంత క్రూరులు అంటే వారి ముఖంలో సంతోషం అనేది లేకుండా అంత క్రూరంగా ఆయనని merciful. వాళ్ళ అసలు వాళ్ళ లోపల జాలి దయ కనికరం ఏది లేదు. Sympathy also. వాళ్ళకు అసలు దయ అనేది తెలియదు వాళ్ళకి. He looking and spit also. ఆయన మీద చూసి కళ్ళతో చూసుకుంటా ముఖం మీద ఉమ్మి వేసినారు ఆయన. He bear everything. ఆయన మన వాటన్నిటిని మన నిమిత్తము చెల్లించినాడు ఆయన. How Jesus showing upon us, love upon us. మన మీద ఆయన ప్రేమ ఏ విధంగా చూపించినాడో అర్థమవుతుందా? So greatest love. చాలా గొప్ప ప్రేమ మన ఎడల. Greatest merciful and greatest sympathy upon us. ఆయన దయ ఆయన కనికరము మన మీద చాలా గొప్పగా ఆయన చూపిస్తూ వచ్చినాడు. He eligible to worship. He gave eligible to worship to Lord Jesus Christ. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మాత్రమే మనల్ని అర్హులుగా చేసినాడు. We are not eligible. మనము అర్హత లేని వారి మనం. If God see, we are not eligible. దేవుని దృష్టిలో మనం ఆరాధించడానికి అర్హత లేని ప్రజలు మనం. See example, we want to go to police, we want to go to military, we want to go to join in military. Military officers looking everything top to bottom. ఒకవేళ మనం ఈ లోకానుసారంగా మనం చూసినట్టయితే ఉద్యోగ రీతిలా
అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ డిపార్ట్మెంట్ కానీ పోతే వారు మనల్ని కింది నుంచి పై దాకా పరీక్ష చేసి మనకు అన్ని పరీక్షలు పెట్టి వీడు అర్హత ఉందా లేదా అని పరీక్ష చేసి ఆ తర్వాత ఉద్యోగం ఇస్తారు మనకి. But God never see like that. దేవుడు ఆ విధంగా అర్హతలు చూడలేదు మన ఎడల. Why? Because ఎందుకంటే we are children of God. మనం దేవుని పిల్లలము. We are children of God. మనం దేవుని పిల్లలము. That's why God never see like that. అందుకొరకు మాత్రమే వాటన్నిటిని ఆయన పట్టించుకోలేదు, ఆయన చూడలేదు వాటన్నిటిని. That's why he bear everything. మన గురించి ఆయన ప్రతిదీ భరించినాడు ఆయన. See second chapter, first verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. And you are dead in the trespasses and sins in which you once walked, following the course of this world, following the prince for the power of the spirit that is now at work in the sons of disobedience. మీ యొక్క అవిధేయతను బట్టి సచ్చిన వారై ఉండగా we are disobedient persons. మనము ఆయనకు అవిధేయులమైనటువంటి ప్రజలు. we are stubborn people. మనము గొప్పలు చెప్పుకునే వారిని. we are revolt against God. మనము దేవునికి వ్యతిరేకంగా తిరిగేటువంటి ప్రజలు. every time, always and everywhere. ఎక్కడ చూసినా ఏ పరిస్థితి అయినా ఎక్కడ చూసినా ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారం మనం. but కానీ God showing grace upon them. దేవుడి యొక్క తన యొక్క మహా కృపను, దేవుని యొక్క తన మహా దయను మన ఎడల కుమ్మరించుతూ వచ్చినాడు ఆయన. next 12th verse. third chapter 12th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆయనను బట్టి మనకు నిర్భయమైన ప్రవేశము మనకు కలిగి ఉన్నది. నిర్భయమైన ప్రవేశము. So God says that's why God gave that kind of priority. మనకు ఆ విధమైనటువంటి ప్రత్యేకత దేవుడు మనకు అనుగ్రహించినాడు. If we don't have that kind of priority, we can't go into enter the heaven. మనకు ఆ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రవేశము లేకపోతే so second chapter 12th verse, read second chapter 12th verse. Ephesians second chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. in those days, ఆ దినాలలో in previous life, పాత జీవితాన్ని చూస్తే we are not we are a hopeless people. మనకు నిరీక్షణ లేదు. there is no hope. అక్కడ నిరీక్షణ లేదు మనకి. but we have a hope. కానీ మనకి ఇప్పుడు నిరీక్షణ ఉంది. what is that hope? ఆ నిరీక్షణ ఏంటి మనకి? God came into the world again. దేవుడు మళ్ళీ తిరిగి వస్తాడు. that is the second coming. అది రెండవ రాకడ. again we are lift up. మళ్ళీ మనం ఎత్తబడతాం. that is a hope. అది మన యొక్క నిరీక్షణ ఉంది. there is no hope, this kind of hope. ఇట్లాంటి నిరీక్షణ చాలా మందికి లేదు. they don't hope to the Gentiles. వారు అన్యుల్లాగానే ప్రవర్తిస్తున్నారు ఇప్పటికి కూడా. we are in those days, in previous life, we have like a Gentiles. We are Gentiles. మనము అన్యులమే, అంటే మనం వాగ్దాన పురుషులం కాదు, వాగ్దాన జనం కాదు, అన్యులమైనటువంటి మనం కూడా ఆ విధంగానే ఉన్నాం ఇంతకు ముందు. but now they gave blessings like Israelites. ఇప్పుడు మాత్రం మనకి ఇశ్రాయేలీయులలాగా ఆశీర్వాదం దొరుకుతా ఉంది. we have Israel citizenship also. మనకు ఇశ్రాయేలీ దేశం యొక్క పౌరసత్వం కూడా దొరుకుతుంది. what a blessings we got by Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాము. really what kind of a merciful we got. మనము ఎంత గొప్ప కృప కనికరాన్ని పొందుకున్నాం మనము. what a great love we got. మనం గొప్ప ప్రేమను పొందుకున్నాం మనము. that's why we must and should worship Lord Jesus Christ. అందును బట్టి మనం దేవుని తప్పకుండా మనం దేవుని ఆరాధించవలసిన వారమై. God give a plentiful blessings upon us. ఆయన విస్తారమైనటువంటి దీవెనలు మన మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. spiritual blessing also you see. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. Ephesians మనం చూద్దాము.
first chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4th verse, 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3rd verse. సారీ First chapter, 3rd verse. 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు Read యొక్క everybody. అందరం కలిసి చదువుకుందాం. ఆ మాట Blessed be అందరం the కలిసి చదువుకుందాం. 1వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదువుకుందాం. Blessed మన be ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. So God gave which kind of blessings? దేవుడు మనకి ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చినాడు? ఆయన Spiritual blessings. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు. We got spiritual blessings. మనము దేవుని ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం Not worldly blessings. ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు కాదు. Worldly blessings like this, material blessings. ఈ లోకం అంటే వస్తు రూపంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కాదు. Spiritual blessings. ఆత్మీయమైనటువంటి They do ఆశీర్వాదాలు. not know anything, somebody. కొంతమందికి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు అంటే కొంతమందికి తెలియవు. Somebody thinking blessings means material blessings. ఆశీర్వాదాలు అనేటప్పటికే చాలా మంది వస్తు రూపమైనటువంటి ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుకుంటారు వాళ్ళు. Not like that. ఆ విధంగా కాదు. God came into the world. God wants to give spiritual blessings. దేవుడు ఈ లోకానికి వచ్చింది ఆత్మీయ జీవితం కొరకై, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి ఆయన వచ్చినాడు. That's why he had mentioned first chapter Ephesians 3rd verse. అందుకని 3వ వచనంలోనే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలోనే ఆ మాటలు చెప్తా ఉన్నాడు దేవుడు. Somebody didn't understand anything. కొంతమందికి చదువుతారు కానీ అర్థం చేసుకోరు, వాళ్ళు ఏది కూడా అర్థం కాదు వాళ్ళకి. When God didn't give the material blessings, వాళ్ళకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చినప్పటికీ, when didn't give the material blessings, didn't give, వాటిని ఇవ్వకపోతే, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వకపోతే, Jesus is not truly God. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వకపోతే యేసు ప్రభు నిజమైన దేవుడే కాదు. Still now I didn't get good job. ఇప్పటి వరకు కూడా దేవుడు నాకు దేవుని ద్వారా మంచి ఉద్యోగం పొందుకోలేదు నేను అంటారు. That's why he is not a truly God. అందుకని ఆయన మంచి దేవుడు కాదు అంటారు. Number of times I pray. Number of times I prayed very well. చాలా సార్లు చాలా మంచిగా దేవునికి భక్తితో ప్రార్థన చేసినా నేను. I did the Lord's work very well. దేవుని యొక్క పనిని చాలా నమ్మకంగా మంచి స్థాయిలో చేసిన నేను దేవుని పనిని. Although అయినప్పటికీ God never help us. నాకు దేవుడు సహాయం చేస్తలేడు అంటారు వాళ్ళు. You see, God never fails in our life. దేవుడు మన యొక్క ముఖాన్ని God never fails. మన జీవితంలో దేవుడు ఫెయిల్ అవ్వడు. ఓడిపోయేటువంటి పరిస్థితి మనకి దేవుడు. Yeah, but we did not understand correctly. మనం దేవుణ్ణి సరైన విధానంలో అర్థం చేసుకోవట్లేదు. First of all, I will give you spiritual blessings, my son. మొట్టమొదట నా బిడ్డ, నా కుమారుడా, నేను నీకు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మొట్టమొదట అనుగ్రహిస్తాను. Everything belongs to God only. దేవుని కృప ద్వారా, దేవుని ద్వారా మాత్రమే ప్రతిదీ దొరుకుతుంది. Every world belongs to God. This land and these trees and plants, everything belongs to God only. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ఈ భూమి, ఆకాశము, ఇక్కడ ఉన్న కలిగి ఉన్నదంతా కూడా దేవునికి సంబంధించిందే, దేవునికి చెందిందే. When you are going to ask, God will give definitely. నువ్వు దేవుని అడిగితే తప్పకుండా పొందగలుగుతావు వాటన్ని. But don't ask that kind of blessings. వాటి కొరకు మాత్రమే నువ్వు ఆశించకూడదు, అడగొద్దు. First of all, see the spiritual blessings. మొట్టమొదట నువ్వు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాల కొరకు చూడు దేవుణ్ణి. What you are going to ask, దేవుణ్ణి ఏది అడుగుతున్నావో నీకు తెలుసా? God forgive me. దేవా క్షమించు. I am a poor sinner. నేను ఘోర పాపిని. Please come into my heart. నా హృదయంలోనికి రా దయచేసి. Cleanse my sins. నా యొక్క పాపాలన్నిటిని క్షమించు. You are the way. నువ్వే మార్గము. You are the truth. నువ్వే సత్యము. You are the life. నువ్వే జీవము. Nobody is real like you. నీలాంటి వారు ఎవరు లేరు. You ask like that అని నువ్వు అడగాలి. This is spiritual blessings. ఇది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదానికి మూలం. Lord give the good guidance by you. నీ ద్వారా మాత్రమే నాకు మంచి గైడెన్స్ అంటే నడిపింపు ఇవ్వు.
God give the good wisdom by you. నాకు మంచి జ్ఞానం ఇయ్యి, నీ ద్వారా మాత్రమే మంచి జ్ఞానం ఇవ్వు. You ask like that. ఆ విధంగా అడుగు. Somebody people are asking a job and etc. వగేరా. చాలా మంది ఉద్యోగం కొరకై, దాని కొరకు, దీని కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని అడుగుతారు. You ask, that is not wrong. నువ్వు అడిగేది తప్పని కాదు. First of all, you ask spiritual blessings. మొట్టమొదట నీవు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను అడగాలి. Oh God, forgive me my sins. దేవా, నా పాపాలు క్షమించు ప్రభువా. Lord, teach us how to worship. నేను నిన్ను ఏ విధంగా ఆరాధించవలనో అది నాకు How to please you. నేను ఏ విధంగా సేవించవలనో నేర్పించు. How to please you. నేను ఏ విధంగా మిమ్మల్ని సంతోషపరచాలనో, మీకు ఆనందకరంగా ఎట్లా జీవించాలనో నేర్పించు. How to please you, how to honor you, how to respect you, God. నేను ఎట్లా మిమ్మల్ని గౌరవించాలి, ఎట్లా మిమ్మల్ని సన్మానించాలి, ఎట్లా మీ దయ పొందేవానిగా ఉండాలి నన్ను. That's why God said, first of all, seek my righteousness and kingdom. అందుకొరకే నా యొక్క నిజాయితీకరమైన రాజ్యాన్ని వెతుకుడి, ఆనందింపడం కాక. నీతిని రాజ్యం. One minute. First of all, you seek righteousness and his kingdom. మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. Again I will give everything. ఆ తర్వాత అన్ని నీకు ఇస్తాను. Somebody, they are not seeking kingdom and his righteousness, they are asking better blessings. చాలా మట్టుకు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకలు, కానీ లోకానుసారమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని వెతుకుతారు వాళ్ళు. Please don't seek the material blessings. These are all one time, certain time will come. These are all perish, everything. దయచేసి అందుకొరకు మాత్రం ఈ లోకానుసారమైనటువంటి వాటిని ఎప్పుడు కూడా అడగొద్దు, వెతకొద్దు. అవి ఒకనొక టైం వస్తుంది, అవి అన్ని కనబడకుండా వెళ్ళిపోతాయి. God knows everything. దేవునికి అన్ని సమస్తం తెలుసు. What time God will give, he will give everything. దేవునికి తెలుసు ఏ టైంలో ఏది ఇవ్వాలి, ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి సమస్తం తెలుసు. That's why God says there is certain time everywhere, every place there is certain time. ప్రతిదానికి సమయం కలదు. ప్రతిదానికి సమయం కలదు. ఆ టైంలో, ఆ సమయంలో నేను మీకు వీటిని అనుగ్రహిస్తాను. That's why somebody people say they don't understand. Somebody people say stop to come to church. ఆ విధంగా అర్థం చేసుకోక చాలా మంది మందిరానికి రావడమే మానేస్తారు. Somebody people are murmuring every time and everywhere. చాలా మంది ఎక్కడ చూసినా గులుగుతూ మూలుగుతూ ఉంటారు. ఎక్కడ చూసినా against in those time also, in the previous time also, Israel people they're doing the same thing everywhere, murmuring. ఇశ్రాయేల్ ప్రజల్ని వెనకటి దినాలలో చూస్తే ఎప్పుడు చూసినా దేవునికి వ్యతిరేకంగా సనుగుతూ, గునుగుతూ వచ్చినారు, మూలుగుతూ వచ్చినారు వాళ్ళు. They are reminded, oh, in those days we have cucumber, we have manna, we have food, everything like that. ఎప్పుడు చూసినా వారు వెనకకి తిరిగి ఆలోచన చేసి, ఆ దినాలలో ఉల్లికాయలు, సొరకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు తినేవారు అని ఎప్పుడు వెనకకి తిరిగి ఆలోచన చేసేవారు. What Moshe you brought here, there is even not a single cucumber also, not good food. మోషే ఎందుకు ఇక్కడికి మమ్మల్ని నడిపించినావు, మాకు అసలు ఒక దోసకాయ కూడా దొరుకుతలేదు అంటున్నారు. They are always murmuring and they are always like that. ఎప్పుడు చూసినా దేవునికి వ్యతిరేకంగా గులుగుడు, సనుగుడు, ఎప్పుడు చూసినా ఆ విధంగానే. In those years, even single water, cup of water also. ఆ విధంగా ఒక గ్లాస్ నీళ్ళ కొరకు కూడా ఎప్పుడు గులిగే వాళ్ళే వాళ్ళు. But really Moshe also bear everything. నిజానికి మోషే చాలా పరిస్థితి వచ్చినాడు ఆయన. That's why Lord says, Mose, you are a meekness, really you are humble. God gave that gift. అందుకని మోషే అంటాడు, మన అక్కడ ఉన్నది అనుకుంటా, దేవుడు మోషే గురించి అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అక్కడ గోడ మీద రాసింది మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అంటాడు మోషే విషయంలో. Numbers 12 chapter 7th verse. Don't read 12 chapter 7th verse. So read, okay. Numbers 12 chapter 7th verse. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఒకసారి చదువుదాం దాన్ని. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. దయచేసి తెలుగులో చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
6వ వచనం చదువుదాం. వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త యుండని ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. Yeah. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనెను. మోషే నమ్మకమైన వాడు. Yeah. You have a God only told his meekness is a దేవుని సొంత నోటితోటి దేవుడే సెలవిస్తున్నాడు మోషే విషయంలో ఎంత నమ్మకమైన వాడు అనేది. he have really he bear everything. అందుకని మన గురించి ఆయన సమస్తాన్ని భరించినాడు. నిజంగా ఆయన మన గురించి సమస్తాన్ని భరించినాడు ఆయన. The same manner we people also behave like that only. Our nature is like that only, always revolting against God. నిజాన్ని చూస్తే ప్రజలందరూ కూడా ఆ విధంగానే దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా గునుగుతూ ఉండేవారు. ఆ విధంగా మనం కూడా ఆ విధంగా గునుగుతూ ఉండేవారు. That is also one kind of sin. అది కూడా ఒక రకమైన పాపమే. But God shows plenty of blessings he gave. God shows grace and plentiful blessings are given. దేవుడు మన మీద ఆయన యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా విస్తారంగా ఆయన కుమ్మరించినాడు. Yeah, that's why God protect from this world and cleanse our sins. అందుకని దేవుడు ఈ లోకంలో మనల్ని భద్రపరుస్తూ మన యొక్క పతనాలన్నింటినీ ఆయన శుద్ధి చేస్తూ మన పాపములన్నింటినీ శుద్ధి చేస్తూ మనల్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడు ఈ లోకంలో. You remember God delivered us from sins. మన యొక్క పాపముల నుంచి ఆయన్నే మనల్ని విమోచనిచ్చినాడు ఆయన. That's why Jesus is a redeemer. అందుకని దేవునికి ఇంకొక పేరు ఆయన విమోచించువాడు. Who will going to redeem you? ఎవరు మనల్ని విమోచిస్తారు? Who will going to save you? ఎవరిని మనల్ని రక్షిస్తారు? Jesus saves you. ఓన్లీ యేసు ప్రభుల వారు మాత్రమే మనల్ని రక్షించువాడు. He redeemer. ఆయన మనల్ని విడిపించువాడు. He is a redeemer from this world. ఈ లోకానికి సంబంధమైన ప్రతి విషయంలో నుంచి ఆయన మనల్ని విమోచించువాడు. So we are a poor sinner, but God redeemer to us. మనం ఎంత పాపాత్ములమైనప్పటికీ ఆయన మనల్ని విడిపించేవాడు, మనల్ని విమోచించేవాడుగా ఉన్నాడు. He delivered from sins. మనల్ని పాపం నుంచి విమోచించినాడు ఆయన. That's why we are thankful to God. మనం అందుకని హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. That's why everybody please stand up and sing a song. మనం అందరం దయచేసి ఈ సమయంలో లేచి నిలబడి దేవుని ఒక పాట పాడుకుందాం. పాట పాడుకునే సందర్భంలో దయచేసి మనం లేచి నిలబడి పాడుకుందాము. అట చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు యవనస్తులు వారి మీటింగ్ నిమిత్తమై వెళ్తారు. Song number? నమ్మకమైన నా ప్రభు అనే పాట పాడతాం. నంబర్ పాట సంఖ్య 206. పాట సంఖ్య 206. పాట సంఖ్య 206. ఇంకో నంబర్ 177. 200 సారీ 208, 206, 177. నమ్మకమైన నా ప్రభు నిన్ను నేను స్తుతించును. చివరి చరణం పాడుకునేటప్పుడు 5వ చరణం పాడుకునేటప్పుడు పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు, యవనస్తులు వెళ్తారు.
ఎంతో సాగు నీ కృపను విరచిరచిలో ప్రభు విరచిరచిలో
worship the Lord Jesus. Sunday school teacher will start. There you go. Youth also.